నేను 38 ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అప్పుడు కూర్చుంటున్నాం, అక్కడ వేస్తా ఉన్నాం. అప్పట్లో కాంపౌండ్ కట్టింది మనకు, కట్టించి పడిపోతే కట్టించింది మనమే. ఆ రోజున అవంతా కూడా అసలు ఎప్పుడు మనకి ఇక్కడ ఫీలింగ్ రాలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, మనమైనా, సిపిఎం సిసి వాళ్ళైనా, లేక చిన్న చిన్న ప్రోగ్రాంలో ఉన్నా కానీ వాళ్ళు కూర్చొని ఆ రామాయణంలో కూర్చొని మాట్లాడిపోతే ఆనవాయితీ. అది ఈ ఊరి యొక్క హక్కు కింద, ఆస్తి కింద అనుకునేవాళ్ళు. కానీ ఆశ్చర్యకరంగా రామాలయంలో మీటింగ్ పెట్టుకోకూడదు అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఫోన్ చేయాలి. నేనే పొద్దున్నే ఫోన్ చేస్తా. కాకపోతే ఆ సమాచారాన్ని శ్రీరామ్ రెడ్డి తర్వాత ప్రసాద్ గారు చెప్పలేదు అనుకోండి, అందరూ కూడా చెప్తా ఉంటే అడిగారు, లేదండి అది దేవుడి గుడి కదా, మీరు పర్మిషన్ దేవుడి గుడిలో పర్మిషన్ ఇస్తాం. దేవుడి గుడికి అయితే పర్మిషన్ దేవుడి గుడి పర్మిషన్కి అతీతంగా ఉన్న అంశం వాళ్ళకి వచ్చినాయి. సరే, నేను సిఐతో మాట్లాడాను, డిఎస్పీ గారితో మాట్లాడాను. వీళ్ళు ఆ యాక్ట్ 30 ఉందంటే అమల్లో, ఆ యాక్ట్ 30 ముందు నుంచి ఉంది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ యాక్ట్ పెట్టారు. ఎప్పుడన్నా ఏ సమస్య వచ్చినా యాక్ట్ 30 ఉంది అంట. మనకెవరికి నోటీస్ మనకి చెప్పింది యాక్ట్ 30 ప్రోగ్రామ్ పెడుతున్నామని చెప్పింది. నేను విన్నామన్నా చెప్తాను. కానీ నాకు ఇవన్నీ ఆలోచన ఏమంటుంది, ఎందుకు ఇంత ఒత్తిడి మన పైన ఎందుకు అని ఆలోచిస్తా వస్తాం. ఇంకో సంగతి గుర్తుకొచ్చి, మనం పోస్టర్లు పెట్టుకున్నా పీకేస్తాం. మనం ఆ ఊళ్ళలో ఫ్లెక్స్ లేదు, ఇది బాగా అలవాటు. నాకేదో అలవాటు లేదు, కానీ ఇది బాగా ఎక్కువ అలవాటు. మన వాళ్ళు పెట్టుకుంటే వాటి పీకేస్తారు. నేను దాని పుట్టం చూసుకుంటూ వచ్చిన, అసలు నిజంగా అందరూ పీకేస్తా ఉన్నారు అనేది ఇప్పుడు గమనించలేదు. కానీ అన్నీ అట్లే ఉన్నాయి. కేవలం జగన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ మాత్రమే పీకపడుతుంది. నేను పోలీసు వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటాను. వర్షకుంటా పోలీసు వాళ్ళు ఎవరో మీరు చెప్పండి, మీ ఆఫీసర్ చట్టం అందరికీ సమానంగా ఉంటుందని చెప్పండి. రాజకీయ పార్టీలకు సమానంగా ఉంటుంది, ఎమ్మెల్యేలకు మంత్రులకి సమానంగా ఉంటుంది, మాజీ మంత్రులకి మాజీ ఎమ్మెల్యేలకు సమానంగా ఉంటుంది, ఆఫీసర్లకు కూడా సమానంగా ఉంటుంది. ఎవరు ఎక్స్టెండ్ తప్పించుకోలేదు. ఈ చట్టంలోనే పనిచేస్తుంది దేశం. నాకేమనిపించింది అంటే, వీళ్ళు ఒక 2-3 అంశాలు దీంట్లో ఉన్నాయనిపిస్తా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేసిన అకృత్యాలకి, లేక తెలుగుదేశం పార్టీ మాట నిలబడడానికి, అది చేసే మోసానికి నిరసనగా 4వ తారీఖు జరిగిన కార్యక్రమం వాళ్ళకి చాలా భయం కలిగిందేమో అనుకుంటాం. ప్రత్యేకంగా తోలిందేం లేదు. దేవాడి కమ్మని చెప్పేసి జనానికి నేను వందనాలు చెప్తాను. నమస్కారం. పాపం వాళ్ళే ఎవరికి వాళ్ళే బైక్ వేసుకొచ్చినారు, నడుచుకొని బస్సులో వచ్చి కూడా చూస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ మధ్య నిన్న మొన్న నాకు కనిపించింది. ఏంటంటే, ఒక భూతం ఉంది రాష్ట్రంలో, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాను నేను అని నేను మాట్లాడాను. అంటే జగన్మోహన్ రెడ్డి రూపేనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపేనా ఇక్కడ భూతం అని చెప్పి తెలుసు. అతను చేసే చెడ్డ పనులన్నింటినీ కూడా అడ్డం తగిలే వాళ్ళం దేవుడు అని చెప్పను, కానీ ప్రజల కోసం రక్షణగా నిలబడే వాళ్ళ మనల్ని ఎట్లా పిలిచినా ఒకటే. కానీ అతనికి దుర్బుద్ధిని గమనించమని కోరుతా ఉన్నా. అంటే మనం ఎవరు లేకుండా అతను ఒక్కడే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ముంచుకుంటూ, పరిపాలించుకుంటూ, ప్రజలకు మోసం చేస్తూ, ప్రజలకు ఇచ్చిన మాటలు పెట్టుకోకుండా 6 వాగ్దానాలు అమలు చేశాడు. మనం చూసాం కదా, 6 వాగ్దానాలు అయిపోయినాయి. తమాష కనిపించింది నాకు. ఇంత ఈజీగా మాటలు పెట్టుకోవడం అసలు నాకు తెలియదే అనుకున్నా. నేను రాగడి కొత్తలు గ్రామానికి పోయినాం అప్పట్లో. ఇప్పుడే చివరికి పోస్టల్ మీకే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆలోచించుకోమని చెప్తా ఉన్నారు. నేను కోపంగా మాట్లాడడం లేదు. నిజంగానే రాజశేఖర రెడ్డి బాలవరు, అర్జునుడు శైలజనాథ్ కోపం వస్తే అది ఎట్లా ఉంటుందో ఈ సింగంబాబు తెలుసు, అనంతపురం తెలుసు, ఈ రాష్ట్రానికి కూడా తెలుసు. గోవింద కోపడాలి. ఇక్కడ అన్ని పథకాలు అమలు చేయాల్సిందే. ఒక ఆయన అంటా ఉన్నాడు, మేము డబ్బులు ఇచ్చేసినాం, 20, 30, 40, 50 వేలు ఇచ్చేసినాం. ఇంకా సంగతి ఉడికే అన్నా ఉండాలా.
30 లక్షల మందికి ఎగ్గొట్టి కొన్ని ఊళ్ళలో అమ్మ ఒడి కాదు నాన్న ఒడి కింద నాన్నలకి డబ్బులు అకౌంట్లో వేసి అసలు ఏం మాట్లాడతాడో తెలియని విద్యాశాఖ మంత్రిని పెట్టుకొని ఫెయిల్ అయిన పిల్లోడికి 83 మార్కులు 24 మార్కులు వచ్చే ఈ విద్యా కార్యక్రమంలో చేత కదే ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన విద్యాలయాల్లో అవకాశం తప్ప ఇంకేం లేదు. నేను చెప్తా ఉన్నా, ఎప్పుడో మాట చెప్తా, నిజంగా మీకు పరిపాలన అనుమానం ఏదైనా వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చోండి గంట సేపు, మీకు పాలన అనుభవాన్ని పంచుతారు. ఆయన ప్రజలకు సేవ చేయడం ఎట్లా చెప్తాడు. కొట్టి మాటలు మాత్రమే కాకుండా 1,50,000 కోట్ల రూపాయలు దాదాపు అప్పు చేసి ప్రజలకు రావాల్సిన 80,000 కోట్ల రూపాయలు మిగిల్చుకొని ఒక సంవత్సరం ఇచ్చిన మాటలు తప్పించుకుని ఇప్పుడుగా చేశానని సంకల్పం గుర్తుకునే కార్యక్రమాన్ని ఆపితే బాగుంటుంది బాబు గారిని నేను ముఖ్యమంత్రి కదా వినయంగానే తెలియజేస్తాను. కనుక ముందున్న కాలం సవాళ్ళతో కూడింది. చిన్నగా అప్పటికే మన పైన ఒక రిప్రెషన్. నేను ధైర్యంగా చెప్పగలను, నాకు మేము శాంతి కోసం ప్రయత్నం చేస్తాం, అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాం. దానికి రెండో షేప్ కూడా ఉంటుంది. ఆ రెండో రూపాన్ని చూసే ప్రయత్నం చేయొద్దండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్త భయపడ్డు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భయం అంటే తెలియని ఒక అద్భుతమైన సైనికుడు చేస్తా ఉన్నానే. ఈ సందర్భంగా వచ్చే కాలంలో చాలా పోరాటాలు ఉంటాయి. అన్ని రంగాలను కూడా మనం బలోపేతం చేసుకుంటాం. ఒకే ఒక్క లక్ష్యం, మన పార్టీలో ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం కోసం పనిచేయాల్సిన అవసరం అదే. ఎవరిది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది, పనిచేస్తాం. ఎన్ఏపి వచ్చే కాలంలో అంటే ఇప్పుడే 2.0 కాలం అంతా కార్యకర్తలు ఏం చెప్తా ఉన్నాం. అసలు ఏం చేద్దాం కూడా మీరు రాసిపెట్టుకొని చేద్దామని కూడా చెప్తా ఉన్నాం. నేను నమ్ముతా ఉన్నాను, రాజశేఖర కుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద ఖచ్చితంగా నిలబడతాడు. వచ్చే కాలంలో కార్యకర్తలు ఈ ప్రజల కోసం సేవ చేస్తాం. అట్లాగే ప్రజా వ్యతిరేకుల్ని ఎదిరిస్తామని తెలియజేస్తాం. అనేక అంశాలు మాట్లాడుతాం. అసలు ఇదే తగ్గేది లేదు. ఒకవేళ నిజంగానే రామాలయం దగ్గర మీటింగ్ పెట్టుకుంటాం అని కూర్చొని మన నాయకులందరూ గట్టిగా ప్రయత్నం చేస్తే అసలుకి సింగనమల ఊరు పడుతుందా అని చర్చ చేస్తాను. ఈ సంగమంలో చాలా మనకు అటువంటి అదేమంటారు దొంగ బుద్ధి లేదు. చెప్పే ధైర్యంగా మాట చెప్పిన మాట చేస్తాం, చేసిన పని చెప్తాం, ముందుకెళ్తాం. ఈ రోజున పుస్తకావిష్కరణ కార్యక్రమం మాత్రమే పెట్టుకున్నాం. ఆ పుస్తకంలో ఉన్న అంశాలని అమలు చేయించే కార్యక్రమం పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందో ఆ మాటలు చెబుతుంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా పోలీసు వాళ్ళు మమ్మల్ని సొంతంగా భయపడాల్సిన పని లేదు. మేము అధికారులను భయపెట్టేదానికి లేవు, అధర్మంలో ఉండే వాళ్ళని దుర్మార్గుల్ని భయపెట్టడానికి ఉన్నాం, కానీ సిస్టమ్ నాశనం చేద్దామని ఆలోచన మాకు లేదు. ఆలోచించుకోవాలి, అసలు పోలీసులు ఆలోచించాలి. అసలు రామాలయం పైన పోవడానికి ఆ నిషేధం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. పిల్లలు కూడా ఆడుకుంటారు, మీటింగ్లు పెట్టుకుంటారు. ఇంతవరకు రామాలయంలో మీటింగ్ పెట్టుకుంటే ఏ గొడవ జరగలేదు. మీరు పెట్టకపోతే చాలు ఈ ఊళ్ళో గొడవ అని చెప్తా ఉన్నారు వీళ్ళందరికీ. మీరు దయచేసి ఆ పోస్టర్లు మీకు ఈ పోస్టర్లు మీకు మీరు చేసే పని కాకుండా వేరే పనులు చేసుకుంటా మీరు చేసే పని ఏదో చేయండి. నాకు నమ్ము వస్తుంది. ఈ టెక్నిక్ అతను మాకు చెప్పాడు. 4 అనేది గ్యాప్ పెడతాడు అంటే 4 ఏం చేద్దాం అనుకుంటా తెలియదు, కానీ భవిష్యత్ బాగుండదు అనుకున్నాడేమో. మందం అని మాట్లాడు. 4 మందం చర్మం మందం కూటమి ప్రభుత్వానికే బాబు గారు గమనించమని కోరుతా ఉన్నారు. ఈ రోజున పెద్దగా చెప్పేది ఏం లేదు.
తల్లికి వందనం, అమ్మ ఒడి. నేను చెప్తా ఉన్నా, ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర్ గుర్తుకొస్తాను. నువ్వు ఎంత కింద మీద తలకాయ పెట్టినా సరే రాజశేఖర్ గుర్తుకొస్తాడు. జలయజ్ఞం అంటే కూడా రాజశేఖర్ గారే గుర్తుకొస్తారు. అట్లాగే నువ్వు ఏ పేరు, అమ్మకు వందనం అను, అమ్మకు నమస్కారం అను, ఏం చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకమే గుర్తుకొస్తుంది. నువ్వు ఎంతనా చెప్పుకో. అనేక అంశాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు, 2000 రోజు రోజుకు ప్రజా సమూహాలు వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంత దుర్మార్గంగా మన మీద కుట్రపూరితంగా పనిచేస్తా ఉన్నారంటే, పొదిల్లో లేకపోతే గుంటూరు మిర్చి ఆటలో ఎక్కడైనా సరే పరామర్శకపోతే అక్కడ రాళ్ళు వేసే వాళ్ళు లేక పేపర్లు వేసే వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు ఎవరో అసాంఘిక శక్తులైతే సరే మన మీద కేసులు పెట్టే ప్రయత్నం తప్ప నేను కూడా చూడడం లేదు. పొద్దుల్లో ఆ జనాన్ని చూసి భయపడి ఇప్పటికి దాదాపు 1000 మందిని అరెస్ట్ చేసడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. అలవాటు చేస్తా ఉన్నారు. వీళ్ళు హోటల్కి పోయినట్లు, కాఫీ తాగొచ్చినట్లు, లేక సినిమాకి పోయించినట్లు భవిష్యత్తులో మనకి జైల్లో పోయి అలవాటు కూడా చేస్తారేమో నాకు అడుగా ఉంది. దయచేసి మీ జైలు కొట్టం. అన్ని పైనుంచి ఏదైనా పైన మాట్లాడితే ఆ పైన అంటే ఎవరు నాకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆఖరి సాక్షాత్తుగా ధర్మం మాట్లాడి ఆయన మాట్లాడతాడు. వాళ్ళ అబ్బాయి మాట్లాడితేనేమో ఆఖరికి నాగరి ఎర్ర బుక్ ఉంది, ఎర్ర బుక్ లో మంత్రాలు ఉన్నాయి, దీంట్లో నేను రకరకాల క్షుద్ర మంత్రాలు నేర్చుకుని రాసి పెట్టుకున్నాను. దీంట్లో నేను ఈ బుక్ తెరిస్తే కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, గుండె జబ్బు వస్తుంది, ఇంకా ఏం వస్తుంది, ఇంకా తడుపుకుంటా అయినా మాట మీద రాసిన గుర్తు తప్పో తెలియదు. కానీ అది ఏమన్నా మంత్రగాల బుక్క, అంత మంత్రగాల బుక్ భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు.